తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు తులారాశి వారు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల శ్రమ వృధా అవుతుంది. పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. స్నేహితులతోటి కూడా ఈరోజు తులారాశి వారికి అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా సహకరించదని చెప్పవచ్చు. వ్యాపారవర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వరకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు కూడా కొంతవరకు అసంతృప్తి చెందుతారు. విద్యార్థులకు ఈరోజు కొంత ఆందోళన తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. తులారాశి వారికి వాడకల సూచన రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితం ఈరోజు వీరికి కనిపించదు. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు వీరిపై నిందలు మోపే అవకాశం కూడా అధికంగా ఉంది. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. విలువైన వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి పత్రాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వరకు ఈరోజు వ్యాపారంలో లాభాలు ఏవైతే చేతికంతాయో అవి అంతగా సంతృప్తినియవు. ఉద్యోగవర్గాల వరకు పని భారం మరింతగా పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకల సూచన రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వస్తు లాభాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి చేకూరుతాయి. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతోటి స్నేహితులతోటి ఈరోజు వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారు నూతన ఆశలతోటి ముందుకు సాగుతారు. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కూడా చక్కటి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకల సూచన రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఈరోజు కనిపించదు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు పాల్గొంటారు. స్నేహితులు బంధువులతో కూడా విరోధాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో కూడా ఈరోజు వీరికి చికాకులు తప్పవు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషణ కూడా కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు స్థాన మార్పు సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. విద్యార్థుల అంచనాలు కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకల సూచన రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం. మనం గత కొద్దిగా ప్రతిరోజు కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో రుద్రాక్ష ధారణ వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఎన్ని ముఖాలు కలిగిన రుద్రాక్ష ధారణ చేయాలి అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా మనం ఏంటంటే చతుర్దశిముఖి రుద్రాక్ష అంటే 14 ముఖాల కలిగిన రుద్రాక్ష ఏ భగవంతునికి స్వరూపంగా దీన్ని భావిస్తాము, దీన్ని ధారణ చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి, ఏ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయి అన్న అంశాల గురించి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్షని సాక్షాత్తు శివపార్వతుల స్వరూపంగాను ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపంగానే భావిస్తామని చెప్పవచ్చు. కాబట్టి ఎవరికైతే ఏదన్నా ఒక పని అంటూ ప్రారంభం చేసినప్పుడు ప్రధానంగా ఆటంకాలు అధికంగా వస్తున్నాయో అంటే అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. చిన్న పని ఒక 10 నిమిషాల్లో ఏ పని కొంతమంది వ్యక్తులు పరిశీలన చేస్తే వారు 10 గంటలు కష్టపడితే కానీ ఆ పని పూర్తి అవ్వదు. మరి 10 గంటలు పని ఉందనుకోండి, అది 100 గంటలు కష్టపడితే కానీ ఆ పని పూర్తి అవ్వదు. ఈ విధంగా ఎవరికైతే ప్రతి పనిలో కూడా ఆటంకాలు అధికంగా ఎదురవుతున్నాయో అటువంటి వారు ఏంటంటే ప్రధానంగా ఈ 14 ముఖాలు కలిగిన రుద్రాక్ష ధారణం చేయడం చాలా మంచిది. సాక్షాత్తు శివపార్వతుల యొక్క ఆశీస్సులతో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇక ఆంజనేయ
ఆంజనేయ స్వామి వారిని మనం ప్రధానంగా ఎప్పుడు పూజించమని చెప్తామంటే శనిగ్రహ బాధలు ఎప్పుడైతే మనకు అధికంగా ఉంటాయో అటువంటిప్పుడు ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించమని చెప్తుంటాం, శివుణ్ణి పూజించమని కూడా చెప్తుంటామని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా జాతకంలో శనిగ్రహ బాధలు ఉన్నవారు కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్షను కానీ ధరిస్తే తప్పకుండా వారికి శివపార్వతుల అనుగ్రహము మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది. జాతకంలో శని వల్ల ఏవైతే కష్ట నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మనకు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. కాబట్టి అంటే మనము సప్తముఖి రుద్రాక్ష గురించి ఏ విధంగా తెలుసుకుని శనిగ్రహం అనుగ్రహించాలంటే మనం ధరించాలని చెప్పి తెలుస్తున్నాము, అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకు అటువంటి ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటుగా శివపార్వతుల యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా వంశాభివృద్ధి కలగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే కొన్ని కుటుంబాలను మనము పరిశీలించేస్తే ఒకసారి ఆ కుటుంబంలో వివాహాలు అవ్వడం చాలా వరకు కూడా చాలా ఆలస్యం అవుతుంటుంది. కష్టపడితే కానీ వివాహాలు కావు. వివాహమైన తర్వాత కూడా వారి వైవాహిక జీవితాలు బాగుండవు. అంటే ఒక ఇంట్లో 4, 5 అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వారిని పరిశీలన చేస్తే చాలా వరకు కూడా అంటే వారికి ఈ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడం, వంశాభివృద్ధి అంటే సంతానం కలగకపోవడం ఎక్కువగా జరుగుతుంది. అంటే వివాహం అయిన తర్వాతే సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ రెండింటిలో కూడా కొంతమందికి ఆటంకాలు అధికంగా వస్తుంటాయని చెప్పవచ్చు. అటువంటి వారు వంశాభివృద్ధి కలగాలి, వంశము కలకాలం నిలబడాలి అని చెప్పి ప్రధానంగా ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారింటే ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్షను ధరించడం వల్ల వారి యొక్క వంశాభివృద్ధి ఏదైతే ఉందో, వంశాభివృద్ధికి ఆటంకాలు కలిగించే గ్రహాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి వంశాభివృద్ధి కలగడానికి ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమందికి అనవసరంగా భయం, ఆందోళన అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అటువంటి వారికి వాటి నుంచి విముక్తి కలగడానికి కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్యంలో ఆటంకాలు కలుగుతున్నాయి, ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలి అని చెప్పి అనుకుని బయలుదేరదామంటే నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా వారు ఆ పని మీద వెళ్ళి వచ్చేదాకా కూడా ఆటంకం 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 అని చెప్తుంటారు. ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష వారు ధరించడం వల్ల ఈ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని వల్ల ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, అంటే జాతక చక్రం ఉన్నవారికి ఈ శనిగ్రహం వల్ల ఇటువంటి సమస్యలు కలుగుతున్నాయని చెప్పి అనుకుంటారో వారు కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష ధారణ చేయడం వల్ల వారికి కూడా చక్కగా కూడా శనిగ్రహం యొక్క ఆశస్సులు లభిస్తాయని చెప్పొచ్చు. ఇక ఆరోగ్యం బాగుండాలి, చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం అధికంగా ఉండాలి, కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా విజయం నన్ను వరించడం లేదు, ఎక్కడో ఒక చోట ఆటంకం వచ్చేస్తుంది అని చెప్పి ఎవరైతే భయపడుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష ధారణ చక్కటి ఫలితాలను తప్పకుండా కూడా అందిస్తుందని చెప్పవచ్చు. ఎవరికైతే అనారోగ్యం వస్తుందేమో అనేసి భయాందోళనలు అధికంగా ఉన్నాయో, అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే మన చుట్టుపక్కల వారిని కానీ, సన్నిహితులు కానీ, లేదా కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, ఆ తర్వాత మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే నాకు కూడా ఇటువంటి సమస్య ఏమన్నా వస్తుందేమో అనేసి ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయం అంటాం కదా, అది కలుగుతుంది కదా. ఈ విధంగా ఈ వ్యాధి నాకేమన్నా వస్తుందేమో, దీనివల్ల నేను ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పేసి ఎవరైతే భయపడుతున్నారో, అదేవిధంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఎంత ధైర్యంగా ఉంటే వారికి అంత మంచిదని చెప్పవచ్చు. అంటే వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ వారు ప్రధానంగా ముందుకు ధైర్యంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా కొంతమంది వ్యక్తులు డాక్టర్స్ చెప్పినటువన్నీ కూడా తూచా పాటిస్తూ భయపడుతూ ఉంటారు, ఇంకేమైపోతుందో అని. ఈ విధంగా అనవసరంగా భయాందోళనలు ఎవరైతే చెందుతున్నారో, ప్రధానంగా వారి ఆరోగ్యం గురించి ఎవరైతే భయాందోళన చెందుతున్నారో అటువంటి వారికి కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రుద్రాక్షను ఎవరైతే ఈ సాహసోపేతమైన వృత్తుల్లో ఉన్నారో, అంటే ప్రధానంగా చెప్పాలంటే మిలిటరీ లాంటి చోట ఉద్యోగాలు చేస్తుంటారు కదా, అటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, అంటే ప్రభుత్వానికి దశ దిశ నిర్ధారణ చేసేటువంటి స్థాయిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక సంస్థకు అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ అధిపతికి కూడా ఇది చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, ఎవరైతే ఒక దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, ఒక సంస్థను కానీ దశ దిశ నిర్దేశం చేస్తే అప్పుడు అక్కడ వారి దగ్గర సంస్థలో పనిచేసేవారు కావచ్చు, లేదా వారి కార్యాలయంలో పనిచేసేవారు కావచ్చు, లేదా ఆ దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి అంటున్నప్పుడు వీరు తీసుకునే నిర్ణయాల్లో ప్రధాన పాత్ర ఎక్కువ కూడా వీరే తీసుకుంటారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఒక మినిస్టర్ ఉన్నారు, వారు తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు మంచి చెడ్డ కలుగుతుంటాయి కదా. ఈ విధంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ 14 ముఖాల కలిగిన రుద్రాక్ష ధారణ చేయడం వల్ల వారికి కూడా నిజంగా చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వారికి లభిస్తాయి. దీనివల్ల ఏమవుతుందండి అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
అంటున్నారు. రేపు ఉదయం 7:30 నుంచి 8:30 వరకు ప్రసారమయ్యే ఉగాది పంచాంగ శ్రవణం రాశిఫలాలు అనే ప్రత్యేక కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శ్రీ హేవళంబనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, శ్రీ హేవళంబనామ సంవత్సరానికి నవనాయకులు ఎవరు, దీనివల్ల మన దేశంలో రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు ప్రధానంగా జరగబోతున్నాయి అన్న అంశాలు